కంటెంట్ బాగుంటే సినిమాని హిట్, కంటెంట్ బాగాలేకపోతే సినిమా డిజాస్టర్ అవుతుంది. దాని తర్వాత నేను ఎలా సినిమా తీయాలని నేర్చుకోవాలంతే. ఇప్పుడు 25 years కాబట్టి ఒక సినిమా తీయడం అనేది నాకు ఒక బిగ్ అచీవ్మెంట్. తర్వాత దాన్ని హిట్ చేయడం అనేది ఆడియన్స్ చేతుల్లో ఉంది, కంటెంట్ బాగుంటే, లేకపోతే లేదు. రేపు పొద్దున్న నువ్వు కూడా హీరో అవ్వచ్చేమో డార్లింగ్, మార్కెట్తో ఏం సంబంధం లేదు, కంటెంటే ఇంపార్టెంట్. ఇప్పటికీ నా హీరో అంటే కంగ్రాట్స్ బ్రో. ఆ కళ కనాలంటే మార్కెట్ ఉన్నోళ్ళే చేయాలంటే ప్రతిసారి కష్టం కదా, కొత్త వాళ్ళు రావాలంటే ప్రతి ఒక్కరికి మార్కెట్ ఉండదు స్టార్టింగ్లో. బట్ అది జయరామ్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ. అంటే 2013 అని కాయిన్ మీద ఉందంటే ఏమైనా నేమ్ ఉందా లేకపోతే జనరల్గా వేసారా? దానికి ఒక కనెక్షన్ ఉంది బ్రో. ఉంది. ఓకే అంటే యాటిట్యూడ్ స్టార్ అనే నేము మీ మూవీకి ఎంతవరకు యూజ్ అవుతుంది అనుకుంటారు? ఎందుకంటే ఆ నేమ్ కోస్త వైరల్ అయ్యింది చాలా. అంటే వైరల్ అయింది కాబట్టి తను కంటెంట్ ఇందులో చూపించే ఆ ట్యాగ్ని నేను ఫుల్ఫిల్ చేయాలని సినిమా ద్వారా నేను అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే డార్లింగ్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. ఎందుకంటే యువర్ హార్డ్ వర్కర్. వన్ వర్డ్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అంటే ఫస్ట్ సినిమాకి ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఉంది. ఇప్పుడు చూజింగ్లో కంప్లీట్గా మీదైనా డెసిషన్ మేకింగ్, ఫాదర్ సపోర్ట్ కూడా ఉందా? ఎట్లా వెళ్తుంది కెరీర్ అనేది? కంప్లీట్లీ నాదే, నో ఫాదర్ ఇన్వాల్వ్మెంట్. జస్ట్ యాక్సెప్ట్ చేశాక ఇది చేశాను, ఇది పాయింట్ అని చెప్తాను. హీ మైట్ సే సమ్ బెటర్మెంట్స్ ఆర్ సజెషన్స్, బట్ కంప్లీట్లీ నాదే. మీరు అంటే కంటెంట్ ఈజ్ ద కింగ్ అంటున్నారు కాబట్టి నడుస్తున్న ట్రెండ్ని ఫాలో అవుతున్నారా? వస్తున్న సినిమాలను చూస్తున్నారా? ఏది బెటర్ ఈ మధ్య కాలంలో రిలీజ్ అయిన సినిమాల్లో మీకు ది బెస్ట్ అనిపించిన కంటెంట్ ఏంటి? ఈ మధ్య కాలంలో ది బెస్ట్ లిటిల్ హార్ట్స్ అయితే అవుట్ అండ్ అవుట్ కామెడీ అది. సో కామెడీ అనేది నేను అప్పటికప్పుడు నవ్వి అలా వదిలేస్తా. సో ఐఎమ్ నాట్ ఏబుల్ టు టెల్ ది బెస్ట్ అన్నట్టు. ఐ ఎంజాయ్డ్ ఎ లాట్ లిటిల్ హార్ట్స్, దట్ ఐ కెన్ సే. ఈ మధ్య కాలంలో బెస్ట్ అంటే ఉంటే సడన్గా గుర్తు రావట్లేదు, స్పాట్లో పెట్టిస్తే. అంతా యంగ్ టీమ్ కదా, ఎట్లా సపోర్ట్ మీకు? ఒక డౌట్ వస్తే దాన్ని క్లారిఫై చేయడానికి మీ బ్యాక్ ఎండ్ ఎవరున్నారు ఏంటి? అదే ఈ వర్క్, మా టీం వర్క్ అయితే మేము కంప్లీట్గా యంగ్స్టర్స్, నో పెద్ద సపోర్ట్ పిల్లర్స్ లేకుండా మేమే చేద్దాం అన్నట్టుగా చేస్తున్నాం అనమాట. సో యా. యాటిట్యూడ్ స్టార్ అనేది మీకు ప్లస్ అయిందా మైనస్ అయిందా మీ కెరియర్కి? ఇప్పుడు అది నేను తీయాలనుకున్నా అది పోయేది కాదు. ఇప్పుడు నేను అక్కడే చంద్రాస్ అన్నా కానీ ఇప్పుడు యాంకర్ గారు కానివ్వండి, హోస్ట్ కానీ ఎవరైనా, లేకపోతే మీరైనా రేపు పొద్దున డైరెక్ట్గా మీరు రాయడమే యాటిట్యూడ్ స్టార్ చంద్రాస్ అని రాసేస్తారు. సో దాన్ని నేను వద్దు అన్నట్టుగా నేను వద్దు అంటే ఇంకెక్కువ అవుతుంది. అది దాన్ని నేను ఓన్ చేసుకుంటే కొంచెం బెటర్ కదా. సో అది మనం యాటిట్యూడ్ కెన్ బి గుడ్ ఆర్ బ్యాడ్, సో ఐ టేక్ ఇట్ యాజ్ గుడ్. సో దట్స్ ఇట్. యా. యాక్చువల్లీ ఇందాక చెప్పారు అంటే రాజమౌళి నెక్స్ట్ లేకపోతే సందీప్ వాళ్ళతో చేస్తాను నేను అనలేదు సార్, ప్లీజ్. కాబోయే అన్నాను సార్. కానీ అప్పుడైతే ఆ వీడియో అయితే బాగా వైరల్ అయిపోతుంది. అందులో కూడా నేను క్లియర్ మళ్ళీ వినండి, కాబోయే అని అన్నా, నేను వాళ్ళతో చేస్తా అనలేదు అప్పుడు కూడా. కాబోయే సందీప్ రెడ్డి వంగ గారు, కాబోయే రాజమౌళి గారు నన్ను చూసి వాళ్ళు నన్ను వాడుకోగలుగుతారు అనిపించడం కోసం నేను ఈ సినిమా చేశాను రామ్నగర్ బన్నీ అని అన్నాను అప్పుడు. సో అది ఇది బాగా నెగిటివ్ అవ్వటం కొద్దిగా ఇదేనండి. నిజం చెప్పాలంటే నేను నెగిటివ్ పాజిటివ్ పట్టించుకోను, ఎందుకంటే మీరు అదే కామెంట్ సెక్షన్లో మీరు ఎత్తుక్కుంటే పాజిటివ్ కామెంట్స్ కూడా వందల్లో ఉంటాయి. అండ్ ఒక వీడియోకి లైక్స్ అనేది చాలా ఉంటాయి కదా, అలా లైక్ చేసేవన్నీ కూడా పాజిటివ్ కింద తీసుకోవాలి సార్. సో మనం ఇప్పుడు ఒకడేదో అన్నాడు కదా అని చెప్పి నేను దాని గురించే పట్టుకొని ఆలోచించి నేను ఏ పని చేయకుండా కూర్చుంటే అప్పుడు నిజంగా వాడు సక్సెస్ అయినట్టే. నేను రామ్నగర్ బన్నీకి ముందు కానీ అలాంటివి చాలా వచ్చాయి. ఆ వచ్చిన దానివల్లనే నేను కసితో నేను ఇంకా ఎక్కువ హార్డ్ వర్క్ చేశా. వాళ్ళందరినీ ప్రూవ్ చేయాలి కదా రాంగ్. ఏడుస్తా కూర్చుంటే వాళ్ళందరూ రైట్ గెలిచేసినట్టే. సో నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళ పేరు నిలబెట్టాలి. నన్ను కించపరిచిన వాళ్ళని అగెయిన్స్ట్గా చేయాలంటే మళ్ళీ మనం మన హార్డ్ వర్క్తో చేయాలి అంతే. సో దాని గురించి ఇట్ గివ్స్ మీ మోర్ కిక్ టు బీ గోయింగ్ అగెయిన్స్ట్ హేటర్స్ అండ్ మేకింగ్ దెమ్ ఫ్యాన్స్ టు మీ బై డూయింగ్ హార్డ్ వర్క్. సో మీ ఇంట్లోనే ఒక డైరెక్టర్ ఉన్నారు కదా, మరి ఆయనతో ఎందుకు చేయట్లేదు? మా ఇంట్లో ఇప్పుడు మా చెల్లి కూడా చేస్తుంది డైరెక్షన్, ఇద్దరు ఉన్నారు. అలా అంటే ఫ్యూచర్లో నేను కూడా అవుతానేమో, అది అలా ఏం లేదు, చేసుకుంటా పోవడమే. టైం అనేది ఒక్కొక్క దానికి ఒక్కోసారి వస్తుంది. సో అంటే మీకు మీ చెల్లికి ఫ్యూచర్లో బాగా కాంపిటీషన్ లేదు, ఎందుకు తను నాకంటే ఎక్కువ ఎదిగితే నాకు హ్యాపీగా, నేను ఎదిగితే తనకి హ్యాపీ. జయరామ్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ బ్రో. అంటే మెయిన్ ఒక చిన్న ఫ్లిప్లోనే ఒక గ్రేట్ విజువల్ చూపించారు.
ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టోరీ పరంగా చూసుకుంటే మహాభారతానికి కొద్దిగా సింక్ అయ్యేటట్టు చూపించారు లాస్ట్లో అనమాట. ప్రతి ఒక్క స్టోరీలో హీరో హీరోయిన్ వెళ్ళే ఉంటారు, ఇందులో ఏదో కొత్తగా చూపిస్తున్నారు. ఆ పాయింట్ ఏంటి అని అంటే ఏం చెప్తారు? మహాభారతంకి లింక్ ఏం లేదు. మహాభారతం నుంచి ఇప్పటి వరకు ఉన్న కథల్లో ప్రతి కథలో హీరో హీరోయిన్ విలన్ అనే క్యారెక్టర్స్ అంటే కామన్. కానీ ఈ కథలో ఒక డిఫరెంట్ ఎలిమెంట్ ఉందని చెప్పి ఆ ఎండింగ్ అలా ఇచ్చాం. ఆ డిఫరెంట్ ఎలిమెంట్ ఏంటి బ్రో? అది మీకు సినిమాలో తెలుస్తుంది బ్రో. ఓకే బ్రో. జయరామ్, సో కవర్ సాంగ్స్ కానీ వెబ్ సిరీస్ కానీ షార్ట్ ఫిల్మ్స్ ఇవన్నీ డిఫరెంట్ గేమ్ ఉంటుంది. అండ్ సినిమా దగ్గరికి వచ్చేటప్పటికి ఆ గేమ్ వేరు. సో ఎలా హ్యాండిల్ అవుతుంది? అండ్ అంటే ఫస్ట్ సినిమా డెఫినెట్గా ప్రెషర్ ఉంటుంది. మనోడు ఆయన కూడా ఆల్రెడీ చేసి ఉన్నాడు, సినిమా ఎక్స్పీరియన్స్ యాక్టర్. ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? హ్యాండ్లింగ్ అనేది ఇంకా నాకు షార్ట్ ఫిలిమ్స్ అవే టఫ్ అనిపించాయి బ్రో. ఇక్కడ టీం వర్క్ ఉంటుంది, అక్కడ నేనే టీం. ఇక్కడ 24 క్రాఫ్ట్స్కి 24 మెంబర్స్ ఉంటారు. ఇక్కడ అలా 24 క్రాఫ్ట్స్, అక్కడ షార్ట్ ఫిల్మ్ కానీ సాంగ్స్ కానీ నేనే. ఆర్ట్ డైరెక్టర్ నేనే, సెట్టర్ని నేనే, ప్రొడ్యూసర్ నేనే, ప్రొడక్షన్ నేనే. అది హ్యాండ్లింగ్ కష్టం, ఎందుకంటే ప్రొడ్యూసర్ ఉండరు, ఎవరు ఉండరు, మన డబ్బులు అవన్నీ. కానీ అక్కడ ఒక మనం ప్యాషన్తో డబ్బులు పెట్టడం తప్ప డబ్బులు వెనక వస్తాయని ఆలోచించాం. మనం అనుకున్న కథని చూపించాలి, మనం అనుకున్న కాన్సెప్ట్ని చూపించాలని. సినిమా అనేది డ్రీమ్. ఇందులో ప్రెజర్, టెన్షన్ ఏం లేదు, ఓన్లీ కాన్ఫిడెన్స్ ఉంది. ఆ కాన్ఫిడెన్స్తో హ్యాండ్లింగ్ బాగానే చేస్తున్నాం. హీరో హాయ్. మీ ఫస్ట్ మూవీ చూశాను నేను, రామ్నగర్ బన్నీ. అందరూ యాటిట్యూడ్ స్టార్ అంటున్నారు, కానీ మీ యాక్టింగ్ బాగుంది. థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ. అయితే రెండో సినిమా మీరు దానికన్నా కొంచెం హైప్గా మంచి డైరెక్టర్తో, అంటే రెండో స్టెప్ పడుతుంది కదా, మంచి డైరెక్టర్తో ఎంచుకోవచ్చు కదా. ఎందుకు కొత్త డైరెక్టర్ని ఎందుకున్నారు మీరు? వీడు పిచ్చోడు సార్, చాలా పెద్ద పిచ్చోడు. నేను ఒక పిచ్చోడుగా ఐ థింక్ ఆఫ్ మై సెల్ఫ్. అలాంటిది నేను ఒక మాట అన్నా ఒకసారి, టికెట్లు వెనక్కి ఇచ్చేస్తాను సినిమా నచ్చకపోతే నాకు మెసేజ్ పెడితే అని. వీడు ఒక ప్లాన్ ఏం వేసుకున్నాడు అది చెప్పచ్చా ఇప్పుడు? ఏ లెవెల్లో అంటే అది అప్పుడు కన్ఫామ్గా అప్పుడే చెప్తాం స్టేజ్ మీద. వీడు ఎంత లెవెల్లో ప్లాన్ చేసుకున్నాడంటే టికెట్ ఫ్రీగా, అసలు టికెట్ లేకుండా ఫ్రీగా పెట్టేద్దాం అన్న రేంజ్లో ఉన్నాడు వీడు. అంత ప్యాషన్గా ఉన్నాడు. అండ్ ఇతనితో వచ్చిన ప్రొడ్యూసర్ కూడా అంతే ప్యాషన్గా ఉన్నాడు. ఫ్రీగా స్క్రీన్లో సినిమా వేస్తారంట వితౌట్ టికెట్స్. డైరెక్టర్ గారు అంత కాన్ఫిడెంట్గా ఉన్నాడు. జయరామ్ గారు, మీరు కథ రాసుకున్న తర్వాత కొంతమంది హీరోల దగ్గర తిరిగారంట, కొన్ని ఆఫీసులు కూడా తిరిగారు. ఎవరు మీ కథను వినలేదా, లేదా ఆ కథ వాళ్ళకి నచ్చలేదా? మీకు ఎవరు దొరక్క ఇంత చేస్తున్నారా? కథ నచ్చింది బ్రో వాళ్ళకి, కాకపోతే కథ నచ్చింది కానీ టైం కావాలని అడిగారు ఫస్ట్ స్టార్టింగ్ జరిగినప్పుడు. కానీ తర్వాత ఈ కథ నేను ఎప్పుడైతే చంద్రాకి చెప్పానో, ఆ ట్రావెలింగ్లో నాకు ఇచ్చిన కాన్ఫిడెన్స్కి నా కథకి తినే కరెక్ట్ అని చెప్పి తినతో తీయడం నేను కన్ఫర్మ్ చేసుకున్నా. అంటే ఈ కథ చెప్పిన వెంటనే తను జస్ట్, నేను నరేషన్ కూడా ఏం చెప్పలేదు, జస్ట్ లైన్ చెప్పా. లైన్కే నాకు ఇంప్రెస్ అయ్యి ఈ సినిమా మనం చేస్తున్నామని చెప్పాడు డిసెంబర్లో. తర్వాత ఇంక మేము బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యాం డిసెంబర్ తర్వాత నుంచి. ఇంకా ఈ కథకి చంద్రాన్ని తప్ప ఇంకెవరిని ఊహించుకోలేదు, అంత కాన్ఫిడెన్స్ నాకు ఇచ్చాడు. హాయ్ చంద్ర. హలో, విష్ యూ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. అయితే ఇందాక నుంచి మాట్లాడుతున్నారు, యాటిట్యూడ్ స్టార్ అంటున్నారు, మీరు తప్పే ఉంది పెట్టుకుంటే అంటున్నారు. బట్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఎలా ఉందంటే, ప్రజెంట్ ఇండస్ట్రీ సినారియో కంటెంట్ ప్రజెంట్ చేయడం కోసం అవసరమైతే స్టార్ హీరోస్ కూడా కలిసి, 2-3 స్టార్ హీరోస్ కలిసి ఒక మ్యాగ్నమ్ ఆపస్ లాంటి సినిమాలు ఇస్తున్నారు. సో ఈ టైంలో అంటే ఓన్లీ మీరు హీరోగా ప్రొజెక్ట్ అవ్వాలనుకుంటున్నారా, లేదంటే ఒక యాక్టర్ కింద ప్రొజెక్ట్ అవ్వాలనుకుంటున్నారా? అంటే ఏదన్నా ఒక సపోర్టింగ్ రోల్స్ లాంటివి వస్తే చేస్తారా, లేకపోతే ఓన్లీ హీరో అనే ట్యాగ్ లైనేనా? మై గోల్, వై ఐఎమ్ వర్కింగ్, వాట్ ఐఎమ్ డూయింగ్, ఇది నేను జాబ్గా తీసుకొని చేస్తాను టు ఎంటర్టైన్ పీపుల్. హాయ్, టు ఎంటర్టైన్ పీపుల్. సో ఎంటర్టైన్మెంట్ అది ఏ రూపంలో నేను ఇచ్చినా ఐఎమ్ హ్యాపీ టు డూ ఇట్. ఇన్ఫ్యాక్ట్ నాకు ఇదంతా కొంచెం బోర్ కొట్టి యూట్యూబ్ చేయాలనుకున్నాను అనుకో, ఫిక్స్ అయ్యాను అనుకో, రేపు నేను వ్లాగ్స్ చేస్తానేమో, ఇన్స్టాగ్రామ్ కంటెంట్ క్రియేటర్ అవుతానేమో, రీల్స్ చేస్తానేమో, ఏదేం చేయొచ్చు. నా ఎండ్ ఆఫ్ ద డే నా గోల్ ఏంటంటే టు ఎంటర్టైన్ ఆడియన్స్. సో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఐఎమ్ ఏబుల్ టు ఎంటర్టైన్ దెమ్ ఇన్ మై ఒపీనియన్ మ్యాక్సిమమ్గా యాజ్ డూయింగ్ ఎ లీడ్ రోల్ ఆర్ బీన్ ఎ మెయిన్ లీడ్ ఆఫ్ ద ప్రాజెక్ట్లో చేస్తే కొంచెం ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఇవ్వగలుగుతా అని నేను అనుకుంటున్నాను. సో అదనమాట. అది కాదు నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, బేసిక్గా ఎవరైనా కూడా ఇప్పుడు కంటెంట్ క్రియేటర్స్ కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు జర్నీ అనేది సిల్వర్ స్క్రీన్ ఉంటుంది. అదే వాళ్ళు ఇక్కడ నుంచి అక్కడికి జర్నీలో చూస్తున్నారు, కానీ ఎలా అనుకోవట్లేదు. ఐ హ్యావ్ టు జస్ట్ ఎంటర్టైన్ ఆడియన్స్ అనుకుంటున్నాను. రైట్ నో నాకు ఇందులోనే ఎక్కువ స్కోప్ దొరుకుతుంది ఇలా చేయడానికి.
ఇందులో నాకు స్కోప్ దొరకలేదు అనుకోండి, నేను రీల్స్ చేసుకుని ఎంటర్టైన్ చేస్తాను. నాకు ఐ జస్ట్ వాంట్ ఎంటర్టైన్. ఒక 10 మందిని నవ్వించడమో, వాళ్ళు ఒక ఎమోషన్ గట్టిగా ఫీల్ అయ్యి గూజంస్ తెప్పించడమో లేదా ఏడవడమో ఏం చేసినా ఎంటర్టైన్ చేసినట్టు కింద లెక్క అనమాట. సో దట్ ఐ వాంట్ డూ. దిస్ ఈస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ ఆర్ ద థింగ్ టు బి డూయింగ్ రైట్ నౌ ఇన్ మై పొజిషన్. సో అలా అయితే ఒక హీరోని హీరో కింద యాక్సెప్ట్ చేసి మనం కంటెంట్ ఈజ్ ద కింగ్ అనేది ఒప్పుకుని తీరాలి. బట్ కాకపోతే ఏంటంటే ఇప్పుడు మీరు లిటిల్ హార్ట్స్ మాట్లాడినా, ఇంకో సినిమా మాట్లాడినా అవన్నీ కూడా ఏంటంటే ఒక లైటర్ వెయిన్లో ఆడియన్స్ ఫస్ట్ ఎంటర్టైన్ చేస్తాయి. మీరు అన్నట్టే ఏది నవ్వించడమే ఎంటర్టైన్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. దాని తర్వాత ఓన్ చేసుకున్న తర్వాత హీరో ఎలాంటి సినిమా చేసినా కూడా ఆ హీరో కదా ఇలాంటి సినిమా చేసేయడం వస్తుంది. బట్ మనం ఫస్ట్ రావడమే కొట్టేస్తాను గుద్దేస్తాను అనే లాంటివి చేస్తే కనుక అది ఎంతవరకు రీచ్ అవుతుంది అనుకుంటున్నారు, ఎంతవరకు ఎంటర్టైన్ చేయగలను అనుకుంటున్నారు? అదే ఆ కొట్టేస్తాను గిట్టేస్తాను అనేది నేను కావాలని పెట్టుకుంది అయితే మీరు ఆ క్వశ్చన్ నన్ను అడగాలి. బట్ ఎవరైతే నాతో చేయాలనుకుంటున్నారు, ఇప్పుడు మనోడు స్టోరీ రాసుకున్నాడు, హీ పుట్ దోస్ థింగ్స్, నాట్ మీ కదా. నాకు ఇది కావాలి అది కావాలి నేను ఇలా చేస్తానంటే అది అప్పుడు ఆ క్వశ్చన్ నాకు వర్తిస్తుంది. బట్ ఆ క్వశ్చన్ నాకు వర్తించదు. బట్ స్టోరీ ఫైనలైజ్ చేసేది స్టోరీ నచ్చింది నాకు. నా ప్లేస్లో ఎవరైనా చేయాల్సిందే కదా, అది నేను చేస్తున్నాను అంతే. అంటే ఆయన ప్రెజెంట్ చేసేది మిమ్మల్నే కదా స్క్రీన్ మీద. అవును, ఐ లైక్ ఇట్, సో ఐ యాక్సెప్టెడ్ ఇట్. సో హీ ఈస్ డూయింగ్ ఇట్. హీ ఆల్సో థింక్స్ ఐఎమ్ ద పర్ఫెక్ట్ ఫర్ ఇట్, సో వీఆర్ డూయింగ్ ఇట్. యా. డైరెక్టర్ గారు, కాయిన్ అంటే కాయిన్కి 2 sides ఉంటాయి కదా. సినిమాలో కూడా ఆల్రెడీ డెలివరీ బాయ్గా చేస్తున్నాడు. డెలివరీ బాయ్ కాకుండా ఇంకా వేరే ఏదన్నా ఉంటుందా అని? ఏజెంట్ అలా డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్నాయి బ్రో ఇందులో. ఎన్ని వేరియేషన్స్ ఉండొచ్చు? 3. ఎలా ఉంటుంది అంటే స్టోరీ ఓన్లీ సస్పెన్స్ థ్రిల్లర్గానే ఉంటుంది, ఎలా ఉంటుంది? కంప్లీట్లీ సస్పెన్స్. కాలేజ్ నుంచి స్టార్ట్ అవుద్ది కదా, అక్కడి నుంచి కొంచెం డిఫరెంట్ ఒక యూనివర్స్లో కూడా ఎండ్ అవుద్ది స్టోరీ. అది ఇందాక మనం ఫ్లిప్లో చూసాం కదా, ఆ ఏలియన్ ఎందుకనేది కూడా ఉంటుంది కథలో. ఓకే, ఏలియన్ వరకు వెళ్తుంది. ఇంకోటి గ్లిమ్స్లో చూస్తే 5 రూపీస్ కాయిన్ 2003 అని ఉంది, ఇక్కడ 13 ఉంది. 3 నుంచి 13 వరకు జరిగే స్టోరీ. ఆ రెండింటికి ఒక కనెక్షన్ ఉంది, అది సినిమాలో మీకు తెలుస్తుంది ఆ జర్నీ ఏంటనేది. ఓకే. చంద్రహాస్ ఇప్పటి వరకు చూసిన ఈ గ్లిమ్స్లో అయితే బాగా పర్ఫామ్ చేశాడు. అంటే షూటింగ్ కూడా ఇంకా స్టార్ట్ కాలేదంటున్నారు. ఇది సినిమాలో ఉండే గ్లిమ్స్ అయినా ఓన్లీ ఇప్పుడు బర్త్డే? అసలు ఇది గ్లిమ్స్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ క్లిప్ అంటే నేను రాసుకున్న ఒక 4 scenes ఆల్రెడీ షూట్ చేశాను. అందులోంచి గ్లిమ్స్ అనేది కాకుండా డిఫరెంట్గా వదలని చెప్పి కాయిన్ ఒక మా టైటిల్నే ప్రమోట్ చేద్దామని చెప్పి కాయిన్ ఫస్ట్ ఒక ఫ్లిప్ వేసాం. అంటే ఒక కథ కాన్సెప్ట్ గురించి రివీల్ చేయాలని చెప్పి ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ వీడియో ఇది. సందీప్ కిషన్ గారి దగ్గరికి వెళ్ళారు కదా, ఆయన ఫస్ట్ టైటిల్ గెస్ చేశారా? వెంటనే గెస్ చేయలేదు, హీరో చెప్పాక గెస్ చేశాడు.